హలో నమస్తే నేను అశోక్ ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ కోర్టు ఇచ్చేటువంటి బెయిల్ని రద్దు చేయాలని చెప్పేసి ముగ్గురు వ్యక్తులకు సంబంధించి బెయిల్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఇటు సిట్ అధికారులు హైకోర్టును ఆశ్రయిస్తూ వచ్చారు. హైకోర్టు దాన్ని విచారణ జరిపిన తర్వాత ఆ ముగ్గురిని తిరిగి సరెండర్ అవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ ముగ్గురు ఎవరంటే గోవిందప్ప బాలాజీ, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, అలాగే ధనుంజయ రెడ్డి. వీళ్ళ ముగ్గురికి సంబంధించి గతంలో వీళ్ళు లిక్కర్ కేసుకు సంబంధించి ప్రధానంగా అభియోగాలు మోపడుతున్నారు. వీళ్ళకి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో మొన్నటి వరకు కూడా జైల్లో ఉంటూ వచ్చారు. ఆ తర్వాత ఏసీబీ కోర్టు రెగ్యులర్ కండిషన్ బెయిల్ని కూడా ఇస్తూ వచ్చింది. ఆ తర్వాత ఆ బెయిల్ని కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి సిట్ అధికారులు ఒక విధంగా హైకోర్టులో సక్సెస్ సాధిస్తూ వచ్చారు. సిట్ ఇచ్చినటువంటి అంశాలు కావచ్చు, లేదంటే సిట్కి సంబంధించినటువంటి న్యాయమూర్తులు అక్కడ వాదించినటువంటి వాదనలు విన్నటువంటి జడ్జి దీనికి సంబంధించి కూడా ఒక తీర్పునిస్తూ వచ్చారు. ఈ ముగ్గురికి సంబంధించిన బెయిల్ని కూడా రద్దు చేసి వాళ్ళని తిరిగి సరెండర్ అవ్వాలని చెప్పేసి కూడా కోరుతూ వచ్చారు. అయితే ఇదే పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళారు వీళ్ళ ముగ్గురికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ కూడా జరుగుతూ వచ్చింది. ఈ విచారణ చేపట్టినటువంటి జస్టిస్ సూర్యకాంత్ కావచ్చు, అలాగే బాబ్జీ కావచ్చు, ఈ కేసుకు సంబంధించి ఈ ముగ్గురికి సంబంధించి తిరిగి సరెండర్ కావాలని చెప్పేసి ఏదైతే పిటిషన్ ఉందో దాన్ని కొట్టేస్తూ వచ్చింది. అలాగే మీరు ఇప్పుడు తిరిగి సరెండర్ అవ్వాల్సిన పని లేదంటూ కూడా సుప్రీంకోర్టు చెప్తూ వచ్చింది. అయితే మెయిన్గా హక్కుల్ని హరించొద్దంటూ కూడా సుప్రీంకోర్టు ఈ అంశానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. ఇప్పటికే ఎవరైతే నిందితులుగా ఆరోపించబడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఇంకా ప్రూవ్ కాలేదు కాబట్టి, కేసులకు సంబంధించి వాళ్ళే నిందితులు అని చెప్పేసి ప్రూవ్ కాలేదు కాబట్టి వాళ్ళ స్వేచ్ఛను హరించే విధంగా కోర్టులు బిహేవ్ చేయొద్దంటూ కూడా ఈరోజు సుప్రీంకోర్టు మాట్లాడుతూ వచ్చింది. ప్రధానంగా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి దాదాపు 100 రోజులకు పైగా కూడా వీళ్ళ ముగ్గురు కూడా జైల్లో ఉంటూ వచ్చారు. ఇటు గోవిందప్ప బాలాజీ కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా 100 రోజులు దాటుకుంటూ వచ్చారు. కనీసము ఏదైనా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కస్టడీకి ఇచ్చినప్పుడు 90 రోజుల తర్వాత నార్మల్ బెయిల్కి అంగీకారం ఉంటూ ఉంటుంది. సో ఆ ప్రాతిపదికనే వీళ్ళ ముగ్గురికి కూడా బెయిల్ ఇస్తూ వచ్చింది ఏసీబీ కోర్టు. కానీ దాన్ని కూడా సవాల్ చేస్తూ ఇటు సిట్ అధికారులు హైకోర్టుకు వెళ్ళటం, హైకోర్టు దానికి సంబంధించి తీర్పు ఇవ్వటం, అదంతా కూడా మళ్ళీ తిరిగి సరెండర్ అవ్వాలి, ఈ రోజు సరెండర్ అవ్వాలని చెప్పేసి కూడా చెప్తూ వచ్చింది. అయితే ఇది చివరి రోజు కావడంతో వాళ్ళు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి వాళ్ళకి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇస్తూ వచ్చింది. దాంతోపాటు సుప్రీంకోర్టుకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేస్తూ వచ్చింది. సిట్కి వెంటనే దీనికి కౌంటర్ దాఖలు చేయండి, 10 రోజుల్లోపు కౌంటర్ దాఖలు చేయండి, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏంటి ఈ కేసుకు సంబంధించిన పరిమితి ఎంతవరకు వచ్చింది, ఈ వివరాలు ఏంటి, ఇప్పటిదాకా అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, దానికి సంబంధించి మీరు సేకరించినటువంటి డేటా ఏంటి, వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తెలుపుతూ వచ్చింది. ఆ తర్వాత సిట్ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత దాన్ని పరిశీలించిన తర్వాత మళ్ళీ ఈ ముగ్గురికి సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా కౌంటర్ దాఖలు చేసే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ లిక్కర్ కేసుకి సంబంధించి ఇక నుంచి అయితే ఏదైతే కంటిన్యూ అవుతున్నటువంటి బెయిల్స్ ఉన్నాయో ఈ బెయిల్స్ అన్నీ కూడా ఇక బెయిల్స్గానే ఉండే అవకాశం ఉంటుంది. మళ్ళీ తిరిగి సరెండర్ అవ్వాలనో లేదంటే వీళ్ళందరినీ మళ్ళీ తిరిగి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పేసి కక్ష సాధింపు చర్యలుగా కూటమి ప్రయత్నిస్తుందని చెప్పేసి వైసీపీ ఏదో అయితే ఆరోపణలు చేస్తుందో ఆ ఆరోపణలన్నిటికీ కూడా సుప్రీంకోర్టులో ఒక విధంగా ఊరట లభించినట్టే మనం చూడాలి. అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో మగ్గుతున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అలాగే రాజ్ కసిరెడ్డి కావచ్చు, ఇలాంటి కొంతమంది వ్యక్తులందరూ కూడా ఇంకా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా బెయిల్ కోసం అప్లై చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా కోర్టులు మాత్రం బెయిల్స్ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. వాళ్ళని ఇంకా మేము విచారించాల్సి ఉంది. వాళ్ళే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులు అంటూ కూడా పదే పదే కోర్టు ముందు సిట్కు సంబంధించిన లాయర్లు చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి రెగ్యులర్ బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. సో ఇలాంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒకరి తర్వాత ఒకళ్ళు ఈ కేసుకు సంబంధించి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని చెప్పేసి స్టేట్మెంట్లు ఇచ్చారని చెప్పడము, కొత్త వ్యక్తులను తీసుకొచ్చి ఈ లిక్కర్ కేసుకు సంబంధించి వాళ్ళని అటాచ్ చేయడము, ఆ అటాచ్ చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడ దొరికినటువంటి కొన్ని డబ్బులన్నీ కూడా ఈ లిక్కర్కి సంబంధించిన డబ్బులని చెప్పేసి టీడీపీ మీడియా ప్రచారం చేయటము, ఇలా ప్రచారాలన్నింటినీ జరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఇంకా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా బెయిల్స్ రావాల్సి ఉంది. ఖచ్చితంగా 90 రోజుల్లోపు ఎలాంటి వ్యక్తికైనా సరే 90 రోజులు ఖచ్చితంగా బెయిల్ వచ్చి తీరుతుంది. ఇలాంటి నేపథ్యంలో వీళ్ళందరికీ బెయిల్ రాకుండా ఉండడానికి కావాలని చెప్పేసి సిట్ ప్రొలాంగ్ చేస్తుంది అంటూ కూడా వైసీపీ నేతలు అయితే మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ముగ్గురు కస్టడీకి సంబంధించి తిరిగి సరెండర్ అవ్వాలని చెప్పేసి ఏదైతే హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పుని ఈరోజు సుప్రీంకోర్టు కొట్టివేస్తూ వచ్చింది. అలాగే వెంటనే సిట్ని కౌంటర్ కూడా దాఖలు చేయాలని చెప్పేసి చెప్తూ వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో మరి సిట్ కౌంటర్ ఎలా దాఖలు చేస్తుంది, దానికి సంబంధించి మళ్ళీ సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు ఏమిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ మాత్రం ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఇది ఒక ఊరటగానే భావించాల్సి ఉంది. ఇంకా మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో బెయిల్స్ కూడా వస్తాయని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.